ఇప్పుడు మొన్న నిన్ననే కదా వర్ధంతి, వైఎస్ఆర్ గారు వర్ధంతి, దాంట్లో భాగంగా దాంట్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ నేను తుమ్మిడిహెట్టి కడతాను అన్నాడు. తుమ్ము వచ్చినట్టుగా ఉంది, తుమ్మిడిహెట్టి గురించి జ్ఞాపకం వచ్చినట్టుగా ఉంది. సో అంచేత ఈ రెండింటిని ఎలా చూడాలంటే అయినప్పుడు మాట్లాడదాం, అవ్వకుండా మనం గోలెట్టుకొని తుమ్మిడిహెట్టి లాంటి ప్రాజెక్ట్ కడితే సంతోషం, సూపర్ కట్టమనండి. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రాజెక్ట్ కట్టి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గారినే మీరు వదలనప్పుడు తుమ్మిడిహెట్టి కడితే మిమ్మల్ని వదులుతారు తర్వాత వచ్చిన వాళ్ళు. చేత ఇప్పటికైనా సరే ప్రాజెక్టులు కట్టే నేపథ్యాలు మీ దగ్గర ఉంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీస్తోనూ అట్లన్నిటితోనూ పర్ఫెక్ట్ అప్రూవల్స్ తెచ్చుకొచ్చి పని మొదలెట్టండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలుష్య అన్న పరిస్థితుల్లో మీ ముఖం చూసి ఒకటి రూపాయి ఏమన్నా దగ్గర మీరు తుమ్మిడిహెట్టి స్టేట్ హోదాలోన కాళేశ్వరం అనే ప్రాజెక్టు స్టేట్ హోదాలో ఇవాళ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ దాని గురించి మాట్లాడే హక్కు లేదని చెప్తాను నేను. రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు నిధులు నియామకాలు అన్న దగ్గర ప్రాణాయితీ చేయవల్ల గోదావరి అనేది ఎవడైనా పాయల గురించే చెప్తాడు. అలాంటి ఒక పాయి మీద కట్టేస్తానన్న దగ్గర జాతీయ హోదా ఇప్పటికీ ఏమైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కళ్ళ ముందు కనబడుతుంటే జాతీయ హోదాకి ధీటుగా తెలంగాణలో మన కోసం మన నీళ్ళ కోసం దగ్గర 40 లక్షల ఆయకట్టు సాగు కోసం కట్టిన ఒక పొరపాట్లు గ్రాపాట్లు జరుగుతాయి. ఒక 3 years స్పాన్లో దాన్ని కట్టడం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని నేను కాదు మీరు కాదు నీతి ఆయోగ్ ప్రపంచం గిన్నీస్ రికార్డులు అన్నీ కొనియాడిన తర్వాత ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పిన తర్వాత పొరపాట్లు సరిదిద్దకుండా నేను తుమ్మిడిహెట్టి కడతాను ఇంకోటి కడతానంటే పొరపాటు సరిదిద్దండి. ఏం పొరపాట్లు జరగకుండా ఈరోజు ఎన్ని పడిపోలే డ్యామ్లు గుజరాత్లో. ఇప్పుడు ఎలాంటి కూడా సిద్ధంగానే ఉంది కదా. ఇప్పుడు ఒక 8 బ్లాక్లు ఉన్నాయి, దాంట్లో ఒక బ్లాక్లో 2 piers కుంగినాయి కదా, 250 కోట్లు అవుతుంది. అది ఎందుకు మరి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. డబ్బులు ఎత్తేసిన ఇంజనీరింగ్ వెళ్తారు ఏదో సీజ్ చేశారు కదా, వాళ్ళకి 2 గోవలు తగిలించి ఆ 250 కోట్లతో ముందు పని మొదలెట్టించండి. ఎలాంటి వాళ్ళు చేస్తామని సిద్ధంగానే ఉన్నారు. చేస్తారంటే ఎందుకు చేయించాలి? ఎందుకు అదే నేను అది అడుగుతున్నా. కానీ చేసి అది అవ్వకపోతే తర్వాత ఆలోచించవచ్చు కదా, వాళ్ళదే కదా ఇప్పుడు మెయింటెనెన్స్. అదే కదా. అంటే నీకు హిడెన్ ఎజెండాతో ఏదైనా పని చేస్తే అవుట్కమ్ ఉంటుందా? ఇప్పుడు 250 కోట్లకి 1,00,000 కోట్లకి తేడా ఎంత? 99,750 కోట్లు. 99,750 కోట్ల బండం తీసుకెళ్లి కేసీఆర్ గారిని ఎత్తిమి పెట్టి 250 కోట్లతో పని అయిపోయేదాన్ని 99,750 కోట్ల అభియోగాలతో కడుగుదాం అనుకుంటే ఎట్లా అవుతుంది? అంచేత కాలక్షేపం అవుతుంది 2 సంవత్సరాలు. రెండోది 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడుతున్నారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ విషయంలో కూడా వీళ్ళు సంఘాలు గుద్దుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది కదా. అయినా కూడా ఇందులో 3 బరాజులకు కలిపి అసలు జిఎస్టీ తీసేస్తే అయిందంటే 7,000 కోట్లు అయింది. 3 బరాజులు ఏది మేడిగడ్డ, అన్నారము, సుందీల. ఒకవేళ ఈ 3 కాకపోయినా కూడా ఇంకో కాంపోనెంట్ అయినా క్రియేట్ చేసి ఇది చేయొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ 1,00,000 కోట్ల అవినీతి ఉందని అయ్యిందే 92,000 కోట్ల చిల్లర. అసలు అడుంది ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ లేకపోతే కాగితాల మీద చూపించి డబ్బులు డ్రా చేసుకుంటే మీరు 1,00,000 కోట్ల అవినీతి అనొచ్చు. ప్రాజెక్ట్ ఉంది కదా, మిగతా ఆ కాంపోనెంట్స్ ప్రకారమే ఈరోజు వస్తున్న మిడ్ మానేర్ నీళ్ళు కావచ్చు, రంగనాయక్ సార్ కావచ్చు, అవన్నీ కాంపోనెంట్స్ అవసరం పడుతున్నాయి కదా. ఇంకా ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఇప్పుడు వీళ్ళకి ఇంత పెద్ద ఆన్సర్ ఇవ్వక్కలే. బుర్రతకు బేచ్కి లీడర్ సినిమా ఒకటి ఉంటుంది అలా నాన్నగారు ఫస్ట్ ఆ సీడీ ఒకటి ఇస్తే మంత్రులు వాళ్ళు ఎంత కక్కుర్తి పడతారో తెలుస్తుంది. ఒక 10% 20% తీసుకోండి అని. అదే కదా దాని సారం. అలా ఎవడైనా కక్కుర్తి పడితే 10-20% కక్కుర్తి పడతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఏదైనా నేషనల్ ప్రాజెక్టు లేకపోతే ఏదో వేరే వాడిదైతే తెలంగాణ కోసం కాంక్ష తీర్చడానికి రాష్ట్రం సాధించుకుని పదవుల్ని తృణప్రాయంగా వదిలిన కేసీఆర్ లటోడు ఇంకా నేను తెలంగాణ డబ్బులే తీసుకుంటానంటే మంత్రి పదవులు ఎలగబెట్టుకున్న బొగ్గు గనుల శాఖ మంత్రిగాను ఇట్లా డబ్బులు సంపాదించుకోలేడు. ఆయన తృణప్రాయంగా పదవులు వదులుకొని ఇంత త్యాగాలు చేసి ఇంత రాష్ట్రం కోసం ఆహారనేసలో తపస్సు చేయవలసిన పని వచ్చింది వాళ్ళకి. ఇందులో డబ్బులు ప్రాథమికంగా కనబడుతున్నాయి. ఎక్కడైనా వీళ్ళు కాన్సెప్ట్ మాట్లాడుతున్నది ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి వాళ్ళ సంఖ్యలోనే ఉన్నాడు కదా. మరి కూర్చోబెట్టి 4 పీకి కూర్చొచ్చి ఎంత అవినీతి జరిగింది, మెయిన్ కట్టిందంతా కూడా మెగా కృష్ణారెడ్డి కదా. 2 లెంపలు వాయిచి ఏమరా ఎంత ఇచ్చినావని అడగొచ్చు కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని అడగరు, బహుచేతన్ని అడగరు. వీళ్ళు మాత్రం 1,00,000 కోట్లు కేసీఆర్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ కవితంలో కాలు కొట్టుకోబట్టి 1,00,000 ఇప్పుడు 92,000 కోట్లు మేజర్గా పోయింది ఎల్ఎన్టీ అండ్ మెగాకే పోయింది. మరి ఈ నేపథ్యంలో ఇద్దరిని ఎందుకు దాంట్లో చేర్చారు? సిబిఐ ఎంక్వైరీలో కూడా వాళ్ళు ఎందుకు పార్ట్ ఆఫ్ ది చేయరు? వాళ్ళ నుంచి ఎందుకు రిపోర్ట్ తీసుకోరు వీళ్ళు? అసలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నాడు ఫస్ట్ నేషనల్ ఎన్డీఎస్సీ. ఎక్కడ ఉన్నాడు? అడే బర్రెలు కాస్తుండా, తగరాలు పడుతుండా, సాయిల్ టెస్ట్లు అవి లేకుండా పిల్లలు కట్టించేస్తాడా? ఏ ప్రాతిపదికన దానికి అప్రూవల్ ఇచ్చాడు? ఫస్ట్ వాళ్ళని ఫిక్స్ చేయకుండా. అందుకే ఈ ప్రాబ్లం అదే. ఇప్పుడు ఎవరైతే మన ఘోష్ గారి కమిషన్ కూడా చెప్పింది ఏంటంటే ఆయన ఎజెండా ఫిక్స్డ్, కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ కేసు పెట్టాలి సార్ అని టార్గెట్ ఇస్తే అలా ఒక సినిమా ఉంటుంది చిరంజీవి, ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. అడిగి 2 ట్యాబ్లెట్లు ఎక్కిస్తారు చిరంజీవికి. వీళ్ళు ఎస్వి కృష్ణారెడ్డి వెళ్ళను. ఒక క్వశ్చన్ స్టేట్ అడుగుతా. దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా? ఎందుకంటే అంతకుముందు జలవనరుల శాఖ ఆదిత్య దాస్ని తీసుకొచ్చేసి తెలంగాణలోకి పెట్టిండి. ఇప్పుడు
ఇది ఈ నేపథ్యంలో ఈయన పోయి దాదాపు 9 సార్లు పోయి ఆయన కోల్కతా పోయి నేను కలిసిండట. నిజంగా ఈ ఫిక్స్ చేయడంలా లేకపోతే రానున్న 3 ఏళ్లలో దీన్ని ఎట్లా ల్యాగ్ చేయాలి, ప్రజల్లోకి మళ్ళీ ఎట్లా మనం ఓట్ల కోసం పోవాలి, ఎట్లా బదనాం చేయాలని స్కెచ్ అక్కడి నుంచి ఏమన్నా మొదలైందనుకోవచ్చా? సింపుల్గా ఉంటుంది. రివెంజ్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంతా వెంజట పాలిటిక్సే కదా. ఇప్పుడు ఒక నేను మీరు కూడా కాదు, మొహం ఏడి చేసిన రేవంత్ రెడ్డి అంటాను. ఎలా అంటానంటే, నీ కొడుకు చిన్నోడు, నువ్వు పెద్దోడు అయిపోయాను, మధ్యలో ఉన్నోడు నేనే అన్న దగ్గర అమరావతిని ఇచ్చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈస్ క్లెయిమ్డ్ ఎంటైర్ క్రెడిట్ యాజ్ ఇఫ్ నువ్వు చెప్పిన కళ్ళు, నువ్వు కన్నా కళలన్నీ నాన్నే తీరుస్తాడు అన్నట్టు మరి రాజశేఖర రెడ్డి తీర్చిండ్రా అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ ఒక ప్రభుత్వం, ఉదాహరణకి తెలుగుదేశం అనుకో, లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అనుకో, లేదంటే ఏదైనా అద్భుతాలు అనేవి ఓన్లీ రాజశేఖర రెడ్డి గారితో జరిగితే, అద్భుతాలు అనేవి అక్కడ జగన్మోహన్ రెడ్డితో జరిగితే ఇక్కడ కేసీఆర్ గారితోనే జరుగుతాయి. ఎలా అంటే, నేను రాష్ట్రం దేనికి తెచ్చాను మీ అందరికైనా అడిగిండు సార్, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఎవరికైనా ఒక్క నిధులు ఒక్క రూపాయి తేడా వచ్చింది ఎప్పుడైనా? ఏ టైంకైనా సంక్షేమ పథకాల్లో ఎర్రే ఎవరికి రాలేదని కాలు కొట్టుకునే ఉదంతాలు ఉన్నాయా? ఒక్క నీళ్ళు ఏముంది, నేను ఓటు అడగను అన్నాడు. ఎవరికి నీళ్ళు కొరత ఉంది మొత్తం రాష్ట్రం మొత్తం మీద చెప్పు. అలాంటివి కార్యాచరణ సంకల్పం ఉన్న నాయకులు రేరెస్ట్ ఫినామినస్. అలాంటి వాళ్ళు ఏంటంటే, ఏదో అంటారు చూడు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయని. పాపం ఎరుబోగులు ప్రజల సమస్యల కోసం, ప్రజలకు ఏదో చేద్దామన్న తాపత్రయంలో ఎప్పటికప్పుడు తకరాలు పడుతూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరంటే కేసీఆర్. ఇక్కడున్న ఆయనకి ఏంటంటే, పదం ఉంటేనే అధికార దర్పం వెలగబెడతాడు అనుకున్న భ్రమల్లో వీళ్ళు ఉంటారు. కానీ ఏ రోజు ఆయన అధికార దర్పం వెలగబెట్టలే. ఇవాళ నీకు ఒకటే గుర్తుంచుకో, తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇద్దరు, ఒకడు రేవంత్ రెడ్డి, ఒకడు కేసీఆర్, ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరు పార్టీని ఏ లెవెల్లో తీసుకెళ్లారంటే, రేవంత్ రెడ్డిని భరించలేక ముసలోడు పగట్టి బయటకు వేశారు. కేసీఆర్ అనే వ్యక్తి వల్లనే వాళ్ళ జన్మభూమి కమిటీలు కానీ పార్టీ స్ట్రక్చరల్ కింద దాకా వెళ్ళి నిర్మాణం చేసిన మహనీయుడు కేసీఆర్. అలాంటి వ్యక్తిని వాళ్ళు తృణప్రాయంగా వదులుకున్నారంటే వాళ్ళ సెల్ఫ్ ఎజెండాలతో. అప్పటి నుంచి వాళ్ళ ప్రైమరీ మోటో అండ్ అధికారం కోసం అన్నదానికి కాదు, ప్రజల కాంక్షలు నెరవేర్తిస్తూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవడు దిక్కులేక కదా జహాపన నువ్వే దిక్కని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. జాగ్రత్త చూసుకోవాలంటే ఏం తెలుస్తుంది సిబిఐ విచారణలో? అసలు సిబిఐ దాకా వెళ్తుందా అని నాకు పెద్ద డౌట్. హైకోర్టులో జరుగుతున్న విషయం చూసి హైకోర్టు ఎలాగో స్టే ఇచ్చింది. నీకు క్రిటికాలిటీస్ ఎందుకు వెళ్ళదనుకుంటున్నారు? ఇప్పుడు నేను అంటుంది, నేను నిన్నే అని టార్గెట్ పెట్టుకుని నేను పనిచేస్తానంటే అవ్వదు. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్లింక్స్. ఆ ఇంటర్లింక్స్ అన్నీ చేసి నువ్వు ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్, ఇప్పుడు దానికి మన సిఐడి కానీ లేదంటే మన దగ్గర ఉన్న ఏసీబీ కానీ ఒక క్రిటికాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక చిన్న క్లూతో, ఆ ఇంజనీర్ పనికి మళ్ళీ అదో ఎంతంత డబ్బులు దొబ్బేశారు సార్, ఎంతంత ఎత్తేసారు ఇల్లు, లేదంటే హరీష్ రావు దగ్గర ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా మెగా కృష్ణారెడ్డి లేదంటే ఎలాంటి వాడు ఎంత ఇచ్చాడు కమిషన్లు అన్నది ఎస్టాబ్లిష్ చేసాం సార్. ఎందుకంటే ద క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, అయితే క్విడ్ ప్రోకోలో పలానా ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి, ఇవేమైనా క్లూస్ పట్టుకుంటే మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. అరే దే హావ్ బీన్ చేజింగ్ ఫ్రమ్ లాస్ట్ వన్ డే, ఫస్ట్ వన్ డే నుంచి గవర్నమెంట్ వచ్చిందని చేస్తూ ఎంత అవుట్కమ్ పట్టుకొచ్చారు కాబట్టి అన్నది. అలా అవుట్కమ్ అయితే కేసీఆర్, కాళేశ్వరం, 1,00,000 కోట్ల అవినీతి, ఈ స్టాండర్డ్ డైలాగ్ని పట్టుకుని అపార సంపద, అపార మేధా సంపద ఉన్న చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో నేను ఇందాక చెప్పిన ఆ నుంచి ఇక్కడ తీసుకొచ్చి కలకట్ట తీసుకొచ్చేసి ఇక్కడ మడత పెట్టేద్దాం అనుకుంటే, మడత పెట్టి పూతరేకులు తయారు చేసే నేపథ్యం కేసీఆర్ గారి దగ్గర ఉంది. తిరిగి పూతరేకులు తినిపిస్తాడు. ఆల్రెడీ తెలుగుదేశానికి పూతరేకులు తినిపించబట్టే భూస్థాపితం అయ్యింది. ఏపీ విషయానికి వస్తే ఏంది సేమ్ ఇక్కడ కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావాలని బాగా రెచ్చగొడుతున్న విధానం కనిపించిన నేపథ్యం ఇక్కడ కూడా సేమ్ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మనంటే పర్లేదు, దమ్ముంటారా, అదే మీన్స్ అదే దమ్ముంటారా, సిద్ధంగా ఉన్నావా, సిద్ధం సభలు పెట్టావు కదంటే ప్రజలు సిద్ధం సభలో అతనికి ఆర్తపల్లం పెట్టారు, మేము మీ కోటేస్తామని. కానీ ఇక్కడ జరిగిన గిమ్మిక్లో 164 వచ్చాయి. ఏమొచ్చాయి అంటే, ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పితే ఏదైనా జరుగుతుంది అన్నదానికి నేను చెప్పక్కర్లే. కళ్ళ ముందు ప్రజలు ఓటు వేయకపోతే అధికారం మాకు వస్తుంది అన్న లాజిక్ని పులివెందులోనూ అదే అందుకే చెప్తున్నాను. ప్రజలు లేని ప్రభుత్వాన్ని నెలకొల్పడం మాతో సులువైనప్పుడు పులివెందులు ప్రజలు ఓటు వేయకపోతే, అలాగే ఒంటిమెట్ట ప్రజలు ఓటు వేయకపోతే వాళ్ళిద్దరూ గెలిచారు, ఎవరు తెలుగుదేశం వాళ్ళు. సో అలా గెలుపు మాకు 164 వస్తాయి, మీరు 11కే ఫిక్స్ అవుతారు అన్నప్పుడు అపోజిషన్ స్టేటస్ అన్నదానికి నేను చెప్పక్కర్లే. 94, 95 అనుకుంటాను ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తమ్మింగ్ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ 29 స్థానాలకే పరిమితమైంది. ఆ 29 స్థానాలకి ఎవరికి అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. ఎందుకంటే 12B ప్రకారం ఎక్కడ కాన్స్టిట్యూషన్లో కానీ శాలరీస్ అండ్ కాంపన్సేషన్ అకౌంట్లో కూడా ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు.
ఏమని చెప్పారంటే రూలింగ్ గవర్నమెంట్ కాకుండా ఆడ్ నెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళైతే టు బి ట్రీటెడ్ యాజ్ అపోజిషన్ అన్నారు. ఇది కాన్స్టిట్యూషన్ మనకి చెప్పింది. వీళ్ళు ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ జర్మనీని తెచ్చుకో, అపోజిషన్ కావాలంటే జర్మనీ వెళ్ళు, ఈ తలా తాకలేదు, తెలివితేటలు లేవు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడతావు. ఫస్ట్ థింగ్ నాకే అపోజిషన్ అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది కాబట్టి నాలుగోడు మావాడు అవుతాడని చెప్పి తాపదరై పెడితే మీ నాగబాబు గారు ఎమ్మెల్సీ కానీ ఎంపీఎల్ఏ కాదు, అపోజిషన్ లీడర్ అసెంబ్లీలో ఎవరు, ఇవేవి తెలియకుండా గావరా పడితే ఎలా ఉంటుందంటే తెలివితేటలు లేవని ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. మూడో పాయింట్, ఇక్కడ గవర్నర్ గారు స్పీకర్ గారి సమక్షంలో ఆయనే స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ చదివి వినిపించి యాజ్ పర్ దట్ అన్నది కంక్లూడ్ చేస్తూ అపోజిషన్ మేము అన్నది మీరు ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు కేసీఆర్ గారు వస్తేనే కానీ అన్న దగ్గర కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడున్న ఇరిగేషన్ మీద నాకేంటి అర్థం కావట్లేదు అని వెళ్ళిపోయాడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అర్థం కానివాడి వాళ్ళు అర్థమైనట్టుగా అందులో అవినీతి జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ చేసి చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏమైనా తేడా ఉందా అన్నది నా ప్రశ్న. ద సేమ్ సినారియో ఈ నిజంగా అంత మేధా సంపత్తో ఈ 5 సంవత్సరాలు అపర భగీరథలో తపస్సు చేసి ప్రాజెక్టులు అన్నిటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని ఇందులో ఈ ప్రాస్పెక్ట్లో అవినీతి జరిగిందని అక్కడ తెల్లార్లు రాత్రి చీకటి పడినప్పుడు డెమాన్స్ట్రేషన్ లైట్లు ఇస్తే వేరేగా ఉంటుంది, కానీ సూర్యుడి కిందన స్క్రీన్ పెట్టి డెమాన్స్ట్రేషన్ ఇచ్చిన సామర్థ్యం ఆయన ఒక్కరికే ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. సో అలాంటి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి కేసీఆర్ గారు వచ్చి నేను ఎందుకు అబాస్పాలు అవ్వాలన్న కాన్సెప్ట్లో ఈయనరాడు. అక్కడికి వచ్చిన అపోజిషన్ పార్టీ యొక్క ఔన్నత్యం తెలిసి అంటే ప్రజల తరఫున ప్రజా సమస్యల్ని గలవెత్తి, ఎందుకంటే మీరు ఎలాగో అన్నీ చేస్తామని జింగిచిక్కం భజన చేస్తుంటే ఇది చేయలేదురా బాబు అని చెప్పడానికి ఒక అపోజిషన్ లీడర్గా కాకపోయినా అపోజిషన్ పార్టీగా ఈక్వలెంట్ ప్రివిలేజ్ టైం ఇస్తారు కాబట్టి అన్న కాన్సెప్ట్లో అడుగుతుంటే నీకు దమ్ముంటేరా, సిద్ధం అయితేరా, సిద్ధం సభలు పెట్టి ప్రజల యొక్క స్పందన ప్రతిస్పందన చూపించాడు. ప్రజలు లేని మిషన్లు పెట్టి 124 స్థానాలు వచ్చినప్పుడు నేనెందుకు రావాలనుకుంటున్నాడు ఆయన. ఇది ఎంచేత ఈ 2 కంపారిజన్ పాలిటిక్స్లో సిద్ధంగా ఉన్న దమ్ము దేరే లెక్కలేదు. ఇట్లా పిలుస్తున్నా కూడా పోలేదని ప్రజల్లో కూడా వెళ్తుంటుంది కదా, బయటకు పోతేనేమో లక్షల కొద్ది జనాలు వస్తుంటారు, కానీ ఇక్కడికి మాత్రం కనీసం అసెంబ్లీకి వెళ్ళలేకపోతుండనేసి ప్రజల్లో అదొక ఆలోచన రాదంటారా? ఆ ఆలోచన ఓన్లీ పులివెందుల ప్రజలకే వస్తుంది, మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే వెళ్ళలేదని. అపోజిషన్ లీడర్ అంటే రాష్ట్రం అందరూ ఆలోచిస్తారు, అపోజిషన్ స్టేటస్ ఇస్తే మా సమస్యల మీద ఆయన మాట్లాడతాడని అవగాహనతో మాట్లాడతారు. ఇందులో ప్రజల గురించి బాధపడిపోయే అంత సిచ్యువేషన్ అక్కడ ఎక్కడ ఉంది పులివెందుల్లో. అది ఏమైనా జరిగినప్పుడు ఆ సమస్య తీసుకుని అసెంబ్లీకి వెళ్ళి ఉంటాడు అంటే దీని వెనక లాజిక్ ఏంది? దమ్ముంటేరా సిద్ధమైతేరా అని మాట్లాడిన మాట లాజిక్ ఏంది? మీకు ఒకటే చెప్తాను, ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెట్టిన ప్రెస్ మీట్లకి ఈ రోజు దాకా ఎప్పుడైనా ఒక సమాధానం ఒక క్యాబినెట్ మంత్రులతో కానీ ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎప్పుడైనా చూసావా? దాన్ని బట్టే ఆయనకి ఎంత దమ్ము ఉందో వీళ్ళకి ఎంత దమ్ము ఉందో దమ్ము ధైర్యాల గురించి అసెంబ్లీ వేదికగా మాడతారా అన్నది కూడా చర్చనీయాంశం చేయాలి. ఫస్ట్ థింగ్ అది లేనప్పుడు ఎందుకు హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నలకి హరీష్ రావు గారు చెప్పిన దానికే సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరైన కాళేశ్వరం ఉదంతం తీసుకుంటే ఇక్కడ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి దానికి కర్త కర్మ క్రియ రూపకర్త ఆయనే అయినప్పుడు ఆయన ఇచ్చే ప్రశ్నకి సమాధానం ఎన్నాళ్ళు ఎత్తుక్కోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోండి. ఒక ఇరిగేషన్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరు పైపైన పొడి పొడి అక్షరాలు ప్రెస్ రేటింగ్లు చదివి వచ్చే ప్రశ్నలకి కేసీఆర్ గారి సామర్థ్యం ముందు వెలవెలబోవడానిక ఎందుకు లేపి మరీ ఇబ్బంది పడతారు. ఆయన అసెంబ్లీకి వచ్చిన రోజు ఆ గలవి నిర్మించిన రోజు చంద్రబాబు నాయుడుకి మజా అనిపిస్తలేదేమో, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుంటుందేమో, లేకపోతే చాలా చప్పగా ఉంది మేమే ఎంతసేపు అని మాట్లాడుకుంటామని. ఇప్పుడు మళ్ళీ ఒకటే చెప్తాను, కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో అట్లా ర్యాగింగ్ ఉంటుంది తెలుసు కదా నీకు. వెల్కమ్ మనకి వెల్కమ్ పార్టీ ఒకటి ఇస్తారు, తర్వాత మూసుకొని కూర్చోవాలి మనం, ర్యాగింగ్ లేదు. అలాగే నరేంద్ర మోడీని పిలిచి మళ్ళీ పునఃప్రారంభ సభని పెట్టి వెల్కమ్ పార్టీ అయినా సరే కూడా అట్నుంచి ఏడు చేయాలో తెలియక నీళ్ళు ఎత్తిపోసుకుంటాను కంపలు కొట్టుకుంటూ తిరిగితే ఎగ్జిక్యూషన్స్ ఏమున్నాయి అన్న దగ్గర. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఎవరు దమ్ము ధైర్యాలు అక్కర్లేదు, ప్రజా సమస్యల మీద 4 విషయాలు మాట్లాడచ్చు. 3.5 లక్షల బడ్జెట్లోంచి డబ్బులు తీసి డీబీటీ పథకం ద్వారా ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వెసెస్ వీళ్ళు సంవత్సరం పాటు అన్ని సంక్షేమాలు ఎగ్గొట్టి ఒకే ఒక్క మాట 13,500 కోట్లు మీరు చెప్పిన తల్లికి వందనం ఏది అమ్మఒడికి ధీటుగా మీరు పెట్టిన దానికి కావాల్సిన దగ్గర 8,000 కోట్లే ఇచ్చారు బడ్జెట్లో ఎలకేషన్, మిగిలిన 5,500 కోట్లు ఎక్కడ. రైతులకు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 25,000 ఇస్తారన్న దగ్గర 40,000 ఇవ్వాల్సిన దగ్గర ఇప్పటికి 5,000 ఇచ్చారు, 35,000 ఎక్కడ. ఇలాంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉంటే, లేదంటే కాగ్ రిపోర్టుల ప్రకారం బడ్జెట్ పెట్టిన దాని ప్రకారం 44 లక్షల ఉద్యోగ కల్పన జరిగిందని గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పిన దగ్గర మొదటి సంవత్సరం గడిచిపోయి మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగ కల్పన ఎక్కడ. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎప్పటికీ లేక అంగవికలాంగులకి పెన్షన్లు తొలగించి పెన్షన్లు ఎంతమందికి ఇంకా 1వ తారీఖుకి ఇస్తున్నా మీరే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇస్తున్నా సరే ఇంకా ఎంతమందికి రావట్లేదు, ఆ వెతలు ఎంత ఉన్నాయో తెలుసు. అలాగే
స్త్రీలకి మీరు ఇస్తానన్న ఫ్రీ బస్సు తెలంగాణ కాపీ కొడితే ఇస్తుంది కేవలం 1000 బస్సులకే పరిమితం చేస్తూ మోసం సంవత్సరం ఇవ్వని దగ్గరికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని ప్రశ్నలు ఎత్తిన దగ్గర ఉన్న దగ్గర మీ దగ్గర మెంటల్ ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుసుకుని అప్పుడు దమ్ము ధైర్యాల గురించి జగన్మోహన్ రెడ్డి సభకు రావాలా లేదా, లేదంటే చరిత్రలో ఇద్దరు గెలిచిన అద్వానీ వాజ్పేయి గారు లాంటి వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడే అంత ప్రివిలేజ్డ్ టైం ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి ఔదార్యం చూసాం, ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి ఔదార్యాలు కూడా చర్చనీయాంశాలు అయ్యి. అలాంటి ఔదార్యం మీకు ఉన్నప్పుడు ఒక అపోజిషన్ పార్టీ మహానుభావుడు రామారావు గారు టెన్యూర్లో ఇంకా మీ కబంధ హస్తాల్లో తీసుకోక మునుపు ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే అవకాశం ఇచ్చారో అపోజిషన్ లీడర్స్కి ప్రివిలేజ్ ఇవ్వలేదు. అపోజిషన్ పార్టీగా రికగ్నైజ్ చేసి ప్రజా సమస్యల మీద గలం వినిపించడానికి సమయం సందర్భం ఇచ్చినప్పుడు ఆ ప్రతిస్పందన ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే నేపథ్యం మీకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలా దమ్ము ధైర్యాల గురించి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజానాయకుడికి పులివెందుల ప్రజలు రాచ మర్యాదలతో రెడ్ కార్పెట్ వేసి అసెంబ్లీకి వెళ్ళయ్యా అని చెప్పిందేరా, ఆయనకి ధైర్యం ఉందని ఓటేయలేదు. ప్రజలకు ఏదో చేస్తాడని దగ్గర రాష్ట్రం అంతరికి ఎంత చేసినాడు, వీళ్ళు ఏం చేయట్లేదయ్యా మా తరఫున ప్రశ్నించడానికి అపోజిషన్గా వెళ్ళయ్యా అన్న దగ్గర ఎక్కడ ప్రశ్నిస్తాడో అని ప్రశ్నించిన వాడిని మీ శంఖలోనే పెట్టుకుని ఆయన పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు ఓడిగం చేయడానికి నిశ్చయించుకున్న తర్వాత సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రశ్నించే గలం కింద ఆవిర్భవించబడిన 15 సంవత్సరాలు ఊడిగా ఉంటే 15 ఏళ్ళు వీళ్ళే ఉంటారనా? చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే నేను ఉంటాను, నాకు ఒరిజినల్గా వెన్నుముక లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో ప్రశ్నించే గలం అవుతే ఆ భయానికి మీక ఆయనక దమ్ము ధైర్యాల మీద చర్చ.